హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో డిఫరెంట్గా ఎంతో కమ్మగా బియ్యం రవ్వతో రవ్వ కేసరి ప్రసాదం ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొన్ని జీడిపప్పు అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ కాస్త వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఈ రవ్వ కేసరి బియ్యం రవ్వతో చేస్తున్నాం కాబట్టి ఒక పావు స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ విధంగా సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, వాటర్ని బాగా మరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగిన వరకు మరిగించుకోవాలి. మరి కాసేపు మరిగితే చూడండి, ఈ విధంగా బెల్లము చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక పావు స్పూను ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం రవ్వని తీసుకోవాలి. చూసారు కదండి, బియ్యాన్ని కడుగుకొని ఆరబెట్టిన తర్వాత తిరగలి విసురుకుంటే చక్కగా ఈ విధంగా రవ్వలాగా వస్తుందండి. నార్మల్గా చేసుకునే వాళ్ళైతే మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. కానీ మిక్సీ పట్టినప్పుడు బాగా మెత్తగా బొంబాయి రవ్వలా కాకుండా గోధుమ రవ్వలాగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా రవ్వ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ రవ్వని కుక్ చేసుకోవాలి. ఈ బియ్యం రవ్వ కేసరి నార్మల్గా మనం చేసుకునే బొంబాయి రవ్వ కేసరి కంటే హెల్త్కి చాలా మంచిదండి. మన బాడీకి కూడా చలువ చేస్తుంది. దీనిని మా సైడ్ అయితే హారిదంబలు కూడా అంటారు. రుచి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, రవ్వ అనేది మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేస్తే ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇలా బియ్యం రవ్వ చక్కగా ఉడికిన తర్వాత 1 కప్పు పాలను యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేస్తే మనం బెల్లం వేసినా సరే ఏమి విరిగిపోదండి. బెల్లం పరమాన్నం కానీ రవ్వ కేసరి చేసినప్పుడు బెల్లంతో కొద్దిమంది చేస్తారు కదా, అలా చేసినా సరే పాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలపకుండా ఉంచాలండి. చూసారు కదా, ఈ విధంగా కదపకుండా ఉంచితే మనకి పాలు అనేది ఏమీ విరగవు. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత గరిటె పెట్టి కదుపుకుంటే చూసారు కదా, చక్కగా పాలు విరగకుండా మనకి కేసరి అయితే రెడీ అయిపోతుంది. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ఇలాగా బియ్యం రవ్వతో ట్రై చేయండి. ఇలా రవ్వ చక్కగా కుక్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పలుచగా ఉంటుంది, కానీ చల్లగా అయిన తర్వాత గట్టిగా అయిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం రవ్వతో రవ్వ కేసరి రెడీ. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.